వెల్కమ్ టు పొలిటికోస్. నేను మీ మహేష్. ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేటలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ వద్ద ఈరోజు ప్రజావాణిలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. గట్కేసర్ మండలంలోని ఎదిలాబాద్ గ్రామం నుండి భారీ ఎత్తున ఇక్కడ కొంతమంది జనాలు రావడం జరిగింది. వారు ఏ సమస్యల మీద వచ్చారో వాళ్ళ అభిప్రాయం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మాది ఎదిలాబాద్ గ్రామము, గట్కేసర్ మండలం, మేడ్చల్ డిస్టిక్. మేము మత్స్యకారులం, అంటే మేము బెస్తోళం, పూయివర్ బెస్తోళం. మేము మా తాతల ముత్తాతల నుంచి, మేము పుట్టక ముందు నుంచి కూడా చేపలు పట్టుకొని బతికినాం సార్. నాకు ఎలాంటి భూములు కానీ ఆస్తులు కానీ లేవు. ఆ చేపల మీద ఆధారపడి బతుకుతున్నాము. మరి ఈ లక్ష్మీనారాయణ చెరువులకు వచ్చే వాటరు, డంపింగ్ వాటర్ ఏదైతే అదేమంటారు, జవహర్ నగర్ నుంచి వచ్చే వాటర్, జవహర్ నగర్ నుంచి వచ్చే వాటర్ వర్షానికి ఆ నీళ్లు నల్లగా డాంబర్ లెక్క వచ్చి మా చెరువులో కలుస్తున్నాయి. దాని వలన ఈ చేప పిల్లలను పోస్తే అన్ని లక్షలాది రూపాయల చేప పిల్లలు సంఘం నుంచి కొనుక్కొచ్చి పోస్తే ఆ చేపలు మొత్తము ఏం లేకుండా చనిపోయినాయి సార్. మా బతుకుదరు ఎట్లా? ప్రభుత్వం ఉండి మమ్మల్ని మనం కాపాడాలి కదా. మరి అటువంటప్పుడు మేము చాలా విధంగా బాధపడుతున్నాం సార్. మమ్మల్ని కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. మరి మాకు ఎమ్మటే హామీ ఇచ్చి ఇక్కడైతే మాకు నష్టపరిహారం ఇవ్వాలి. మాకు లేకపోతే మేము చాలా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము. మా కుటుంబం మొత్తము దాదాపు పిల్ల జల్లు అందరు కలిసి దాదాపు ఒక 5,000 పైచిలకు మంది ఉంటాం మేము. మరి మా బతుకుదెరువు అంతా పెంటపాలైపోయింది. మేము ఊరు వదిలిపెట్టి బయట పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది సార్. దయచేసి మాకు న్యాయం చేయాలని చెప్పని ఈ కలెక్టర్ గారిని, మరి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం సార్. దయచేసి మాకు న్యాయం చేయాలని చెప్పని మనవి చేస్తున్నాం. తెలంగాణ జిల్లాలలో మేడ్చల్ జిల్లా మా గట్కేసర్ మండలంలో తెలంగాణ జిల్లాలో ఏడ కలుషితమైన విలేజ్ ఏడ లేదు. కలుషితమైన చెరువు ఒక లక్ష్మీనారాయణ చెరువే ఒకటే ఉన్నది. తెలంగాణ జిల్లాలో మొత్తము ఎక్కడ చూసినా ఎక్కడ లేదు. మన లక్ష్మీనారాయణ చెరువు కలుషితమైపోయింది. జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేస్తేనే మా రైతులు బాగుపడతారు, మత్స్యకారులు బాగుపడతారు. అది డంపింగ్ యార్డు ఎంబడే రద్దు చేయాలి. లేకుంటే ఈ ఎర్మల్లవాగు నుంచి వచ్చే నీరు గణపురం మీకు సైడ్గా తీసుకొని సర్వే చేసి మూసీ కెనాల్లో కలపండి. మాకేం అభ్యంతరం లేదు. మాకు ఇక్కడ మల్లన్న సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి మన షామీర్పేట చెరువు ద్వారా మాకు లక్ష్మీనారాయణ చెరువుకు నీరు అందిస్తే ఇక్కడ మత్స్యకారులు బతుకుతారు, మా రైతులు బాగుపడతారు. మేము వేసిన పంట కూడా ఒక గింజ కూడా వస్తుంది, మొత్తం తాళైపోతుంది. మేము పెట్టిన పెట్టుబడి కూడా వస్తలేదు. దీనికి ఎంబడే స్పందించి సీఎం గారు స్పందించి దీని తెలంగాణ జిల్లాలో ఒకటే చెరువు ఉన్నది, లక్ష్మీనారాయణ చెరువు. ఎందుకంటే కలుషితమైన చెరువు అది ఎక్కడ లేదు తెలంగాణ జిల్లాలో. అది గంటాపదంగా చెప్తున్నా. మా లక్ష్మీనారాయణ చెరువు శుద్ధి చేయాలి, లేకుంటే డంపింగ్ యార్డ్ అన్నా ఎత్తేయాలి. ఈ విధంగా చేయాలని మనవి చేస్తున్నాం. నా పేరు పూస మహాలక్ష్మి సార్. మేము చెరువులో పిల్లలని అప్పులు చేసుకొని తీసుకొచ్చుకుంటున్నాం. ఈ ముత్రాశాల వల్ల మేము అప్పులు తెచ్చి కోట్లకి కేసులకి వేయడమే సరిపోతుంది. మాకు 10 రూపాయలు బెనిఫిట్ అంటూ లేదు. పోనీ బయటకు వెళ్దామంటే ఇక మా బాబు ఇలా ఉన్నాడు. ఈ బాబుని తీసుకొని నేను ఎక్కడ డ్యూటీకి వెళ్ళాలో చెప్పండి. సరే, వచ్చే 10,000 పిల్లల ఫీజు కట్టుకోవాలా, బయట కట్టుకోవాలా, ఇంట్లోకి వెళ్ళాది ఎలా చెప్పండి. మా ఆయన కన్ను చూసే బాగాలేదు. మేము ఇంతమంది మీ రోడ్డు మీద పడాలో చెప్పండి. లేదంటే మాకు చెరువు వదిలేమంటే మేము అందరం విషయం దాకా చచ్చిపోతాం. మాకు వద్దండి ఈ బాధలు, మాకు వద్దు. మాకు కావాల్సింది న్యాయం. ఆ మురికి నీళ్ళు మాకు వద్దు, ఇవ్వద్దు. మాకు చెర్ల చేపలు ఎప్పుడు వేసినా మాకు చచ్చిపోతూనే ఉన్నాయి. ఇట్లా ఎన్ని సంవత్సరాలు మేము అప్పుల్లోనే బతకాలా? 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి మాకు ఇదే పరిస్థితి. ఎన్నిసార్లు మేము ఇలా ఉండాలి చెప్పండి. మాకు న్యాయం చేయాలా. మురికి నీళ్ళు మా చెర్లోకి రావద్దు. మాకు ప్రభుత్వం నుంచి మాకు ఏదైనా మాకు ఆధారం కల్పించమని చెప్పండి, నష్టపరిహారం కల్పించమని చెప్పండి. ప్రతిసారి మేము లక్షలు తేవడం, అప్పుల గుళ్ళు, ఇవన్నీ ఎందుకు మాకు ఈ పరిస్థితి? వచ్చే డబ్బులలో 10,000 నుంచి మనిషికి 2,000 కూడా రాకపోతే ఏం లాభం అండి? చేపల రాత్రి వెళ్ళాలి. మేము 1 గంట రాత్రి లేచి చేపల పోతున్నాం. మేము ఎట్లా బతాము? పిల్లలం, తల్లులం అందరం మాకు ఆధారం వల్లనే. కానీ మాకు మాత్రం మా చెరువు న్యాయం కావాలి. మాకు న్యాయం కావాలి. మమ్మల్ని బతకనిస్తలేరు. ఇసం అంత మురికి నీళ్ళు పోసి చేపలు ఏడి కాడికి చచ్చిపోతే ఏడ్చినాం. మేము 1 గంట రాత్రి లేచి మేము పోతున్నాం. మా బాధ ఎవరు చూస్తారు? ఏమనంటే బెస్తోళ్ళు బతుకుతురు అని అది ఒకటే దొరికించుకురు. కానీ మాకు బతుకుదేరు ఏం లేదు. మాకు బతుకుదేరు కావాలి. మాకు అదే సంవత్సరాలు అవుతుంది. మరి మేము ఎట్లా బతకాలే చెప్పురు. మరి 1 గంట రాత్రి పోతున్నాం, 2 గంటల రాత్రి పోతున్నాం. మాకు ఎంత ఆడ మార్కెట్లో పోతే కూడా రేట్లు పడతలేవు మాకు. మరి మేము ఎట్లా బతకాలి? మాకేం ఆధారం? మరి ఇప్పుడు మోరు మొత్తం మేము ఇంతమంది ఉన్నాం బెస్తలం.
మరి మాకు ఎట్లా కావాలి చెప్పురు మరి మాకు న్యాయం కావాలి మేము ఎట్లా కావాలి ఇప్పుడు మాకు న్యాయం చేయాలి మరి మాకు ఇప్పుడు అది చెరువు నీళ్ళు పడద్దు మాకు చెరువు మాకు కావాలి మంచి నీళ్ళు కావాలి నష్టపరిహారం ఇవ్వాలి మరి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది మాకు నష్టపరిహారం జరగబట్టి 3 సంవత్సరాల నుంచి మేము ఎట్లా బతకాలి మాకు ఇప్పుడు కావాలి మరి 3 సంవత్సరాల నుంచి మేము అప్పులు చేసుకుని బతుకున్నాము మరి మా అప్పులు ఎట్లా తీరాలి వాటర్ ఎట్లా వచ్చింది ఇట్లా సమ్మరు వాటర్ పోతే చర్మం మూసిపోయి పుండ్లు అవుతున్నాయి మాకు ఎక్కడ మొత్తం ఎర్రగా రెడ్ వస్తున్నాయి నీళ్ళని ఎన్ని వేల చెరువు పెట్టుకొని ఎదిలాబాద్ చెరువే చేసిరా గవర్నమెంట్ అన్ని చెరువులు ఉన్నాయి అన్ని చెరువులలో వేసుకోవాలి ఒక ఎదవాల చెరువు ఎన్ని వేలు కోట్లు పడ్డాయి వినాయకులు నీళ్ళు రెడ్ అయిపోయినాయి కాలు పెడితే అంతా ఇట్లా అంటుకుంటుంది సమ్మర్ అంతా మాకు న్యాయం కావాలి సార్ మాకు అంతే దయచేసి మాకు న్యాయం కావాలి మాకు మా చెరువు పట్టించుకోవాలి మా నష్టపరిహారం చెరువు పట్టించుకోకుంటే మా పిల్లలకు డ్యూటీలు పెట్టిమని మరి మేము ఎట్లా బతకాలి ఇప్పుడు పిల్లలని మాకు డ్యూటీలు పెట్టిరు మరి మాకు పిల్లలు అందరూ ఉట్టిగానే ఉంటారు మాకు పిల్లలకు మళ్ళీ డ్యూటీలు పెట్టిరు మాకు నష్టపరిహారం కావాలి లేకుంటే దీని ముంగట్టి మేము ఏదైనా చేసుకొని వస్తాం మాకు కావాలి మరి నష్టపరిహారం కావాలి మాకు ఏదో చేయండి మీకు ఏముందా అని ఆధారం అంటే తప్పిస్తలేరు మాకు మేము ఎట్లా బతకాలి చెప్పురు మరి మాకు కావాలి ఇప్పుడు నా పేరు వెంకటమ్మ హైదరాబాద్ నుంచి వచ్చినాం సార్ మేము మా చెరువు ఆగమైపోయిందని మేము 1000 మంది వచ్చినాము పోలీసు వాళ్ళు కూడా మాకు అడ్డుపడ్డారు అట్లా అడ్డుపడవద్దు మాకు అట్లా అడ్డుపడేది ఉంటే మా దగ్గరికి ఓట్లకు రావద్దు మేము 1000 మంది ఒక్క మాట మీద ఉంటాము ఒక్క పెద్ద మనిషి మాకు చెప్పిండు అనుకో మా దాంట్లో మాకు పెద్ద మనిషి ఒక్క మాట మాకు చెప్పిండు అనుకో అదే లైన్గా నడుస్తాము ఆ పెద్ద మనిషి మాకు విషయం ఇచ్చినా మేము తాగుతాము అట్లాంటిది మా పెద్ద మనిషిని కూడా కేర్ చేస్తలేరు మమ్మల్ని కేర్ చేస్తలేరు ఊరోళ్ళు కేర్ చేస్తలేరు ఎవ్వరు లేరు మాకు మా చెరువు మాకుందనుకుంటే మా చెరువు కూడా మాకు లేకుంటే అయిపోయింది కొన్ని వేల పిల్లలు లక్షల పిల్లలు చచ్చిపోయినాయి చెరువుకు ఇంత దూరంకి వెళ్ళి అంత తొట్టి పట్టింది మేము ఎట్లా బతకాలి 40 ఏళ్ళకి వచ్చారు మాకు ఉద్యోగాలు లేవు మా పిల్లలకు చదువులు లేవు మా పిల్లలకు ఏ విలువ చెరువు మీద ఆధారపడి మేము బతుకుతున్నాము దయచేసి మా చెరువుని మాకు నష్టపరిహారం 20 లక్షలు పెట్టి మొన్ననే మా వాళ్ళు పిల్లలు తెచ్చిర్రు వాళ్ళు ఏ బాధలు పడ్డారో తెచ్చిర్రు ఒక్క పిల్ల లేదు అన్నీ చచ్చిపోయినాయి అందుకే మేము ఈ రోడ్డు మీదకి ఎక్కవలసి వచ్చింది మేము పొద్దున్న లేస్తే మేము మసరాబాద్ ఎక్కడ సార్ మేము 3 గంటల రాత్రి లేచిపోతాము ఆడవాళ్ళం పోయి మేము చేపలు అమ్ముకొని ఇంటికి 3 గంటలకు వచ్చి మొగాళ్ళకు కూడా సిగ్గు అవుతుంది మేము తెచ్చి పెడుతుంటే మొగాళ్ళకు కూడా సిగ్గు పడుతున్నారు ఆడవాళ్ళకి ఇట్లా పోతురు అని మా చెరువుని ఎవరు పట్టించుకుంటారు మా ఓట్లు అడగడానికి హక్కు ఉంది మీకు మమ్మల్ని అడగడానికి హక్కు లేదా మీకు మీరు ఓట్ల గురించి వస్తారు ఎంతో మంది ఎన్నో చెప్పుకుంటూ వస్తారు అయినా మేము నమ్మినాము రేవంత్ రెడ్డి నమ్మి మేము ఇంతమంది మేము ఓట్లు వేసినాము 5000 ఓట్లకు ఒక్క ఓటు చితికిపోకుండా వేస్తాం మా పెద్ద మనిషి చెప్తే అట్లా మేము మాట మీద ఉంటాము ఒక్క మాట మీద ఉంటాం మేము అట్లాంటి వాళ్ళము మా పెద్ద మనిషి విషయం ఇచ్చినా మేము చచ్చిపోయేటోళ్ళము మేము చచ్చిపోతాం మాకు న్యాయం కాకపోతే మేము చచ్చిపోతాం. అందరికీ నమస్కారం. నా పేరు ఎర్రోల శ్రీనివాస్, నేను రజకుని. గడిచిన 100 ఏళ్ళ నుండి మా ఆదిలాబాద్ చెరువులో మా తాతల నుండి కులవృత్తులు చేసుకుంటూ వ్యవసాయము, చాకలోలు చేసే బట్టలు ఉతికే పని, అదేవిధంగా మా ఊర్లో రైతులు ఎక్కువ, దానికి తోడు మత్స్య కార్మికులు అంటే బెస్తవాళ్ళు ఉండేది మా దగ్గర, వాళ్ళు కూడా చేపల వృత్తితోటే బతికేటోళ్ళు. గడిచిన 10 రోజులల్లా ఈ చెరువు అయితే అధ్వాన పరిస్థితికి వచ్చింది 10 ఏళ్ళ నుండి. దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ చెరువుని కాపాడితే మా కులవృత్తులన్నీ బాగుపడతాయని ఈ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళనీకి ఒక 1000 మందితోటి ఈరోజు ధర్నాకు వచ్చినాం. మునుముందు మా కార్యక్రమం ఏంటంటే గట్కేసర్ నడి చౌరస్తాలో ఈ చెరువు మంచిగా కానీకి నేను ఆ ఊర్లో పుట్టినందుకు ఆమరణ నిరాహార దీక్ష చేయనీకి గిట్లా నేను రెడీ ఉన్నా. ఎందుకంటే ఒకప్పుడున్న నీరుకు ఇప్పుడున్న నీరుకు ఆ చెల్ర నీళ్లు పట్టుకుంటేనే చర్మం ఊడిపోయే పరిస్థితి ఉంది. ఏడ బోరేసినా ఆ నీళ్లతోటి స్నానాలు చేస్తే చర్మ వ్యాధులు వచ్చి మా ఊరికి ఓపెన్గా చెప్తున్నాం పిల్లనియలేని పరిస్థితి ఉంది ఈరోజు. అంత దీనస్థితిలో ఉన్నాం కాబట్టే మా ఊర్లో యువత ఎక్కువ, మా ఊరు వాలీబాల్కే పెట్టింది పేరు. అలాంటిది మేము ఏం చేయలేని పరిస్థితులలో ఉన్నాం కాబట్టి దయచేసి మీడియా మిత్రులు గిట్లా మాకు సహకరించి మొన్న జరిగిన దానికి గిట్లా మా మత్స్య కార్మికులకు నష్టపరిహారం గిట్లా ఇప్పించేటట్టు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. 2 రోజుల క్రితం మన ఏదులాబాదు విలేజ్ గ్రామంలో మన ఫార్మా కంపెనీలు అక్కడ అన్అఫీషియల్గా దాన్ని ఫిల్టర్ చేసి వదిలేయాల్సినటువంటి కెమికల్ దాన్ని
అక్కడ చెరువు నాలలో జవహర్ నగర్ నుంచి వచ్చేటువంటి నాలలో వదలంతో అక్కడ జవహర్ నుంచి వచ్చినటువంటి చెత్త డంపింగ్ యార్డ్ యొక్క కలుషితం అంతా కూడా ఎల్మెల్లె వాగులో మన కలుషితమే చేపలు నితనంగా మా మత్స్యకారులకు 2 రోజుల క్రితము మన పెద్ద ఎత్తున చనిపోవడం జరిగింది. నష్టం కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. దాని విషయంలో మేము ఇక్కడ మన కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అధికారులు కానీ మన కలెక్టర్ కానీ ప్రభుత్వం దృష్టికి నుంచి కానీ ఏ విధమైన మాకు హామీ రాలేదు. కాబట్టి మేము ఏదులాబాద్ గ్రామం నుంచి మన పెద్ద ఎత్తున ఒక 1000 మందితోటి మేము నిరసన వ్యక్తం చేద్దామని వస్తే కూడా మమ్మల్ని పోలీసు వాళ్ళు ఇక్కడ అడ్డుకొని మమ్మల్ని లోపలికి కూడా పోనీయకుండా ధర్నా చేద్దామని చెప్పేసి వస్తే మనం ఎక్కడికక్కడ మా మత్స్యకారులను ఆపేయడం జరిగింది. అయినా ఒక 10 మందిని లోపలికి పంపించడంతో మేము ఒక లెటర్ ప్యాడ్ ఇచ్చి మన కలెక్టర్ గారికి మా బాధ తెలియడం జరిగింది. మరి ఆయన ఇప్పటికైతే మరి హామీ ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి హామీలు గతంలో కూడా ఇచ్చారు. హామీ నెరవేరితే బాగుంటుందని చెప్పేసి కూడా మేము మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పెద్ద ఎత్తున ఈరోజు రావడం జరిగింది. లేని ఎడల ఈరోజు కూడా వాళ్ళు ఈ సమస్యపై స్పందించకపోతే మేము ప్రజాభవన్ ముట్టడిస్తాను కూడా మేము త్వరలో తేదీ ప్రకటిస్తాము. పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టి మాకు న్యాయం జరిగే వరకు ఏదులాబాద్ గ్రామానికి న్యాయం జరిగే వరకు మేము ఇదే విధంగా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. మాది ఏదులాబాద్ గ్రామము. మేము మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏదులాబాద్, గట్కేసర్ మండల్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. మేము దాదాపు 350 మంది కుటుంబాలతోటి 1000 మంది జనాభా గల మా ఏదులాబాద్ మత్స్యకారులము. ఎన్నో సంవత్సరాల నుంచి గత 10 సంవత్సరాల నుంచి మా చెరువు మొత్తం పూర్తిగా కలుషితమైపోయింది. వాటర్ మొత్తం జవానా నుంచి వచ్చే డంపింగ్ యార్డ్ కానీ, చెల్లపల్లి ఇండస్ట్రీ ఏరియా నుంచి వచ్చే వాటర్ కానీ మొత్తము ఈ ఎరుమల్ల వాగు ద్వారా వచ్చి మా ఏదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువులో కలుస్తూ ఉంది. గతంలో ఏదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువు అంటే ఎంతో పేరుగాంచిన చెరువు. అందులో చేపల కొరకు ఎన్నో ఊర్ల నుంచి ఏదులాబాద్ చెరువుకు వచ్చి చేపలు తీసుకొని పోయేవాళ్ళు. అలాంటిది ఈరోజు ఆ మూసి కలుషిత వాటర్ తోటి కేవలం మేము గంగపుత్రం మాత్రం తినవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే మొన్న కురిసిన భారీ వర్షాలకు ఏదులాబాద్ చెరువులోకి డంపింగ్ యార్డ్ జవానా డంపింగ్ నుంచి వచ్చే డంపింగ్ వాటరు, మళ్ళీ చెల్లపల్లి నుంచి వచ్చే మూసి కెమికల్ వాటర్ అంతా వచ్చి చెల్ల చేరి లక్షలాది రూపాయల చేపలు చనిపోవడం జరిగింది. అయితే మేము మాకు ఎటువంటి అధికారులు కానీ మా రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా మా చెరువును సందర్శించినందున మా విషయం ఏంటంటే మేము కలెక్టర్ గారికి వివరించాలని చెప్పేసి అని మా సుమారు 1000 మంది జనాభాతోటి ఇక్కడ మీకు రావడం జరిగింది. అయితే కొంతమంది ఎక్కడికక్కడనే పోలీసు వాళ్ళు అడ్డగించారు మమ్మల్ని. అయినా కూడా మేము ఇంచుమించు ఒక 600 మందితో కలెక్టర్ ఆఫీస్కు వివరించడం జరిగింది. కలెక్టర్ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు కలెక్టర్గా కూడా మాకు ఒక వాగ్దానం ఇచ్చాను. అక్కడ కాల్వర్ని మేము ఒక ఎరుమల్ల వాగు వచ్చే ఏదో వాగుందో దాన్ని డైవర్ట్ చేసి మూసిలోకి కలపడానికి మేము అధికారులను పంపిస్తానని మాట ఇవ్వడం జరిగింది. వారికి మా ఏదులాబాద్ మత్స్యకారుల నుంచి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటూ ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మా మేడ్చల్ నియోజకవర్గంలో ఏదులాబాద్ గ్రామంలో ఉన్న లక్ష్మీనారాయణ చెరువు గత వారం రోజుల క్రితం అక్కడ ఉన్న చెరువులో ఉన్న చేపలన్నీ చనిపోవడంతో దాదాపు ఈ మత్స్యకారులందరూ కూడా వాళ్ళ కుటుంబాలు తీవ్ర నష్టం వాటిల్లిందని గతంలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. పత్రికా మీడియాలో వచ్చినా కూడా ఇప్పుడు స్పందన లేదని చెప్పి పెద్ద ఎత్తున ఈరోజు మత్స్యకారులతో కలిసి కలెక్టర్ ముట్టడికి రావడం జరిగింది. అయితే వాళ్ళు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం వల్ల భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ ఎవరు రావద్దు అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పడంతో అందరూ ఇక్కడే నిలబడి ఉన్నారు. అయితే నేను ఒకటే ఈ ప్రభుత్వానికి మేము మీ ద్వారా చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని గతంలో టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో కూడా ఇట్లా హామీలు ఇవ్వడమే కానీ ఇక్కడ కూడా ఈ చర్యల అభివృద్ధి కోసం కానీ ఈ కలుషితమైన నీరుని పరిశుభ్రం చేయడానికి కానీ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టమని గతంలో చెప్పినాం. అయినా కూడా ఆ ప్లాంట్ మా ప్రాంతానికి పెట్టకపోవడం వలన ఈరోజు చేపలే కాదు మనుషులు కూడా ఈరోజు భారీ పెద్ద వ్యాధుల బారిన పడి చనిపోతూ ఉన్నారు. క్యాన్సరు, ఇతర వ్యాధుల పడి మూత్రపిండాలు పాడవడంతో అట్లా అనేక అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా అక్కడ పండించిన పంటలు కూడా రైతులకు కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది. అక్కడ పండిన పంటలు తినడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇదంతా ప్రభుత్వానికి తెలుసు. ఇక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతుందో వాళ్ళ నామమాత్రంగా ఏదో వచ్చి చూసినాం అన్నట్టు ఫోటోలు దిగి వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు నిద్రమత్తులో ఉన్నట్టున్నారు అధికారులందరూ.
అయితే మేము ఇప్పటికి కూడా చాలాసార్లు నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా వాళ్ళు మనుషుల ప్రాణాలతోని కానీ ఇక్కడ ఉన్న ఈ చేపలు పట్టుకునే వాళ్ళు వాళ్ళ జీవితాలతోని వాళ్ళు చెలగాట మాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా స్పందించాలని, అంటే గౌరవ కలెక్టర్ గారికి కూడా చెప్పినాం ఉన్న సమస్యలని, కానీ వీళ్ళ స్పందన అనేది లేదు. ప్రభుత్వాలు నిజంగా కూడా అక్కడ బయట ప్రాంతంలో పెట్టిన ఎస్టీపీలు ఈటీపీలు ఇక్కడ ప్రాంతంలో కూడా పెడితే అక్కడ నీరు శుద్ధి అయ్యి కనీసం చేపలకు కానీ లేకపోతే ఇక్కడ బర్రెలకు పశువులకు అన్నిటికీ అది ఒక మంచి చెరువుగా ఉన్నది. ఈరోజు కలుషితమైన చెరువుగా అయిపోతుంది. కాబట్టి వీళ్ళు స్పందిస్తారని నేను అనుకుంటున్నా. లేకపోతే మా మత్స్యకారులు వివిధ అన్ని కుల సంఘాల వృత్తుల వాళ్ళు ఈరోజు అక్కడ ముఖ్యంగా రజక కులం అంతరించిపోతూ ఉంది. ముఖ్యంగా ఇంకా గౌడ కులము గౌడస్తులు అక్కడ తాళ్ళు ఎక్కితే తాళ్ళు ఎక్కకుండా, అంటే అక్కడ ఒక తాటికల్లు తాగకుండా పోయింది, అంటే ఆ నీటి వల్ల. కాబట్టి దయచేసి నేను మళ్ళొకసారి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా మేడ్చల్ నియోజకవర్గం ముఖ్యంగా మా గట్కేసర్ ప్రాంత ప్రజలకు, ఆ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మీరు దీనిపై వెంటనే స్పందిస్తేనేమో స్పందించండి, లేకపోతే బాధితుల పక్షాన మళ్ళొకసారి పెద్ద ఎత్తున కలెక్టర్ ముట్టడి లేకపోతే సీఎం ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. నష్టపరిహారం ఆల్రెడీ 30 లక్షల రూపాయలు నష్టపోయింది. ఆ రోజు చేపలు దాన్ని డిజాస్టర్ ఫండ్ కింద ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇక్కడ డిజాస్టర్ ఫండ్స్ ఉంటాయి, ఆ ఫండ్ల కింద కూడా వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేసినాం. కలెక్టర్ గారు కూడా ఆ విషయం చెప్పినాం. కలెక్టర్ గారు చూస్తామని చెప్తున్నారు, కానీ దీన్ని అంటే ఎంత సీరియస్గా ఉందనేది వాళ్ళకి అర్థమవుతలేదు కొంచెం. కాబట్టి సీరియస్గా ఈరోజు పెద్ద ఎత్తున ఈ గ్రామం నుంచి 1000 మంది ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ బాధలు చెప్పుకోనికి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. చూస్తున్నారు కదండి, ఈరోజు ప్రజావాణిలో భాగంగా గట్కేసర్ మండలం నుండి ఎదిలాబాద్ గ్రామం నుండి తండోపతండాలుగా 1000 మంది పైచిలకు ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్ వద్దకు రావడం జరిగింది. వాళ్ళ సమస్య ఏంటంటే వాళ్ళ చెరువులోని వాళ్ళు లక్షల పెట్టుబడులు పెట్టి వాళ్ళు చేప పిల్లని తీసుకొచ్చుకొని అందులో వేసుకొని వాళ్ళు 5000 మంది పైచిలకు వాళ్ళు జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. వాళ్ళు జీవనోపాధిని కొనసాగించినప్పటికీ కూడా జవహర్ నగర్ డంపింగ్ యార్డు నుండి వచ్చేటువంటి ఆ నీటి స్రవము కలుషితమైనటువంటి ఆ స్రవం అనేది అది కారి ఎరుమల్లె వాగు నుండి వచ్చి అది మన లక్ష్మీనారాయణ చెరువు అక్కడ ఉన్నటువంటి ఆ చెరువులో కలవడం వల్ల వేల లక్షల యొక్క చేప పిల్లలు మరణించి వాళ్ళ జీవనోపాధి దెబ్బతినడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు, మత్స్యకారులు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ రైతులు కూడా నష్టపోయి పంటలు పండే పరిస్థితి లేదని చెప్పేసి ఆ గొర్రెలు బర్రెలు ఏవైతున్నాయో ఆ జీవులు కూడా ఆ నీళ్లు తాగి మరణించిపోతున్నాయని, అదేవిధంగా రజకులు కూడా ఆ చెరువులోకి దిగినట్లయితే వాళ్ళకు చర్మ వ్యాధులు సంభవిస్తున్నాయి, అవి ఆ నీళ్లు కాస్త మొత్తం నూనెలాగా మొత్తం ఇట్లా అంటుకుపోతున్నాయని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇంకా భవిష్యత్తులో కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చర్మ వ్యాధులు ఇప్పటికే వచ్చి మేము మంచాన పడే పరిస్థితి ఉన్నది. మాకు ప్రభుత్వం వెంటనే తక్షణమే దాన్ని మమ్మల్ని గుర్తించి మా సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి, అదేవిధంగా మేము నష్టపోయినటువంటి నష్టానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కలెక్టర్ వారిని అటు ప్రభుత్వంను వాళ్ళు వేడుకుంటున్నారు. కెమెరామెన్ శేఖర్తో రిపోర్టర్ మహేష్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.